నిన్ను కోరి సీరియల్ సెప్టెంబర్ 20 ప్రోమో. శాలిని ఇదివరకే అర్జున్, చంద్రకళ ఆఫీస్‌లో ఒకడికి డబ్బులు ఆశ చూపిచ్చి, వాళ్ళ బిజినెస్‌ని ఎలాగైనా పాడు చేయాలని భ్రమ పెడుతుంది. వాడు డబ్బులకి ఆశపడి చంద్రకళ చేసిన పచ్చళ్ళలో నీళ్లు కలుపుతాడు. దాంతో ఆ పచ్చళ్ళన్నీ పాడవుతాయి. స్టాక్ అంతా వెనక్కి వచ్చేయడంతో అర్జున్ కంగారు పడి చంద్రకళకి ఫోన్ చేస్తాడు. చంద్రకళ గారు, మనం చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నాం. మన పచ్చళ్ళు పాడైపోయాయని స్టాక్ రిటర్న్ వచ్చేస్తున్నాయి. ఆ రిటైలర్స్ అందరూ మనని క్వెషన్ చేయడానికి గొడవ పడుతూ ఇప్పుడు మన దగ్గరికి వస్తారట. సో మీరు తొందరగా ఆఫీస్‌కి రాగలరా అని అడుగుతాడు. చంద్రకళ వెంటనే ఆఫీస్‌కి బయలుదేరుతుంది. ఈలోగా ఆ ఎంప్లాయీ శాలినికి ఫోన్ చేసి, మనం అనుకున్నట్టే అంతా జరిగింది మేడం అంటాడు. ఇది సరిపోదు. ఇంతకు మించి ఇంకా పెద్ద గొడవ చేయాలి అని తను ప్లాన్ చెప్తుంది. ఫోన్ పెట్టేసి శాలిని తనలో తనే మాట్లాడుకుంటూ, చంద్ర, నువ్వు నా జీవితాన్ని ఏదో ఉద్ధరిద్దాం అనుకున్నావు. కానీ నేను నీ జీవితం మీద ఇప్పుడు కొడుతున్నాను పెద్ద దెబ్బ అని నవ్వుకుంటుంది. ఇంతలో అర్జున్ వాళ్ళ బిజినెస్ దగ్గరికి రిటైలర్స్ వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. శాలినికి అమ్ముడు పోయిన అర్జున్ వాళ్ళ ఎంప్లాయీ ఆ రిటైలర్స్‌లో ఒక రౌడీని సెట్ చేసి వాడితోటి రాళ్ళు వేయమని సైగ చేస్తాడు. వాడు అర్జున్, చంద్రాల మీద రాళ్ళు విసురుతాడు. చంద్రకి ఆ రాయి తగలబోతుంటే అర్జున్ అడ్డుపడతాడు. అతని తలకి గాయం అవుతుంది.